ఇక చూడండి, బరిలోకి కొత్తగా 6-7 పార్టీలు, ఎవరికి లాభం ఎవరికి నష్టం? రాష్ట్రంలో మారనున్న 2023 ఎన్నికల సీన్. 30 సీట్లలో పోటీ చేస్తామన్న పవన్ కళ్యాణ్, 2 జిల్లాలపై గురిపెట్టిన వైఎస్ఆర్టీపీ, బహుజన నినాదంతో జనంలోకి ఆర్ఎస్ ప్రవీణ్, తెలంగాణపై ఫోకస్ పెంచిన కేజ్రీవాల్. ఇక చూసుకో, రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న పార్టీల వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరి ఓట్లకు గండిపడుతుంది అనే చర్చ జోరుగా సాగుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రధానంగా పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండగా తర్వాత పరిణామాలతో బీజేపీ దూసుకొచ్చింది. ఈ 3 పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని గట్టిగా చెప్తున్నాయి. తామేమి తక్కువ కాదని కొత్తగా మరిన్ని పార్టీలు సై అంటున్నాయి. పాదయాత్రలు, సమావేశాలతో లీడర్లు నిత్యం జనంలో తిరుగుతున్నారు. కొత్తగా వచ్చే పార్టీలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తే ప్రధాన పార్టీల ఓటు షేర్లలో మార్పులు జరిగి గెలుపు ఓటముల ప్రభావితం చేయొచ్చని చెప్పి విశ్లేషకులు అంటా ఉన్నారు. రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల హీటు అప్పుడే మొదలైంది. ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు కొత్తగా 6-7 పార్టీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. 2014 వరకు ఇక్కడ ప్రధాన పోటీలో ఉన్న టీడీపీ, వైసీపీ అటు తర్వాత అదృశ్యమైనప్పటికీ మళ్లీ పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే వైఎస్ఆర్ కూతురు ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల వైఎస్ఆర్టీపీతో ఎంట్రీ ఇచ్చారు. 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వరుస ఆందోళనతో జనం దృష్టిని ఆకర్షిస్తా ఉన్నారు. ప్రత్యామ్నాయం ఫలిస్తుందా? ఏపీకే పరిమితమైన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని పదే పదే చెప్తున్న ఆయన ఇక్కడ ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణలో పవన్ ఒంటరిగా పోటీ చేస్తారా, పొత్తులతో బరిలోకి దిగుతారా అనేది తేలాల్సి ఉంది. ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు 5,000 మందికి పైగా అభిమానులు ఉన్నారని జనసేన అంచనాలు వేసుకుంటున్నది. ఎస్, ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉంది. కోదండరాం సహా తెలంగాణ ఉద్యమకారులను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన చెవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మరికొందరు ఉద్యమకారులను కలుపుకొని కొత్త పార్టీ రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ను గద్దె దించాలంటే ఉద్యమకారులంతా ఏకం కావాలని ఆయన చెప్తున్నారు. కేసీఆర్కు పోటీగా ఉద్యమ పార్టీ తెరపైకి వస్తే పొలిటికల్ సీన్ ఎలా మారుతుందో చూడాలంటూ ఏం జరుగుతుందంటే, ఇంతమంది వచ్చారు కదా, ఓటు చీలిపోతుంది, మరి అప్పుడు మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు అనేటువంటి ఒక డ్రామా కనిపిస్తూ ఉంది, పొలిటికల్ డ్రామా కనిపిస్తుంది. కానీ మీరు ఎంత చేసినా ఇది ఫలితాలు తారుమారు చేసేంత ఓట్ బ్యాంకు సంపాదించేటువంటి పార్టీలు కావు. మీరు ఎంత కాదనుకున్నా పోటీ 3 పార్టీల మధ్య, 1 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్, 3 బీజేపీ. ఇక కమ్యూనిస్టులు అయితే 0.8% ఓటు షేర్ పడిపోయారు తెలంగాణ రాష్ట్రం. ఇంకా వాళ్ళ గురించి చర్చనే అవసరం లేదు. టీఆర్ఎస్ సిపిఐఎం, సిపిఐ ఈ 2 0.8% ఓట్లకు దిగజారిపోయినారు కాబట్టి వాళ్ళతో పని లేదు. ఇక ఏమున్నా ఖమ్మం జిల్లాలో షర్మిలకు కొంత ఓట్ షేర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సంబంధించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీలో దళిత ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో ఈయన వైపు రాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి హార్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంటాయి. ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా దళిత సమాజాన్ని ఏకం చేసేటువంటి బహుజన సమాజాన్ని ఏకం చేస్తామని చెప్తున్నారు కదా, దళితులే ఏకం కానటువంటి పరిస్థితి. దాంట్లోనే 4-5 గ్రూపులు. కాబట్టి ఈ దళిత ఓటు కన్సాలిడేట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఫస్ట్ డబ్బులు పంచేది ఉంటే దళిత వాడకా నుంచే స్టార్ట్ చేస్తాయి. అంటే ఎక్కువ ఎవరు అమ్ముడు పోతారంటే పాపం వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు లేకపోతే ఇంకొక కార్యక్రమాలు, కానీ అక్కడి నుంచి కొనుక్కుంటూ వస్తాయి రాజకీయ పార్టీలు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఇది ఒక గుంపుగా సమూహంగా కనిపిస్తుండొచ్చు, కానీ ఓటుగా మలిచేటువంటి శక్తి ఈ పార్టీలో ఉన్నటువంటి లీడర్ ఆర్ఎస్పీ వల్ల కొంతవరకు బహుజన్ సమాజ్ పార్టీ మెరుగైన ఫలితాన్ని సాధిస్తుంది. కానీ అది ఫలితాలను ప్రభావితం చేసేంత స్థాయిలో ఉండకపోవచ్చు అనేది నిపుణుల అంచనా. ఇంకొక విషయం ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీ కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అదొక దళితుల పార్టీగా ముద్రపడి ఉంది. దానికి బీసీలు కనుక యాడ్ అయితే కొంత మెరుగైన ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ బీసీ నాయకత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ పెద్దగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. సో ఏదేమైనప్పటికీ అడపాదడప ఆ వర్గాల గురించి ఆర్ఎస్పీ మాట్లాడుతున్నప్పటికీ ఆ వర్గాలు ఇంకా బహుజన్ సమాజ్ పార్టీ వైపు అట్రాక్ట్ కాలేకపోతా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ వైఎస్ఆర్ సిపి షర్మిల పార్టీకి సంబంధించి ఒక 2.5% బహుజన్ సమాజ్ పార్టీ
1 నుంచి 2% ఓట్ల మధ్యలో ఉంటుంది. జనసేన పార్టీ 3% ఓట్ల మధ్యలో ఉంటుంది. ఇక కేజ్రీవాల్కి సంబంధించినటువంటి పార్టీ 1% ఓట్ల కాడు ఉండేటువంటి. ఈ అన్ని కలిపితే కూడా నీకు 10% ఓట్ల లోపే ప్యాక్ అయ్యేటువంటి పార్టీలు. మీరు అక్కడ చూసుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే 29.31% ఓట్లతోటి ఏది పార్లమెంట్ ఎన్నికల నాటికి కొంత ప్రయత్నం చేసింది. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి 29.31% తోటి కూడా ఏది ఓట్ షేర్ తీసుకొచ్చినా మెరుగైన సీట్లు సాధించలేదు. అదే సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీ 43% ఓటు బ్యాంక్ తోటి కొంత ప్రయత్నం చేసినప్పటికీ అత్యధిక ఓటు ఏది సీట్లనే గెలుచుకోగలిగింది. ఇక అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో 5 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీట్ను గెలుచుకొని గోషామహల్లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ పుంజుకొని 4 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఒక నినాదాన్ని ఎత్తుకుంది. ఎంఐఎం పార్టీకి ఒకటి వదిలేసి సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. దీన్ని ఎవరు నమ్మలే. 16 సీట్లతో ఢిల్లీలో సర్కారు వచ్చేది ఉంటే మీ నాయన మరి ఢిల్లీకి ఇల్లు ఎందుకు తిరుగుతా ఉన్నాడు? ఇప్పుడు ఈ 16తోనే తేవచ్చు కదంటే అది అయ్యే పని కాదు. టీఆర్ఎస్ పార్టీ నినాదాన్ని నమ్మలే. ఈ నినాదాన్ని కేటీ రామారావు పుట్టించిండు, కేటీ రామారావే అంతం చేసిండు. సో అక్కడ 3 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 4 స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇక చెవెళ్ళ స్థానం కొద్దిలోనే మిస్ అయిపోయింది, లేకపోతే అది కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడేది. సో మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతూ వస్తూ ఉంది. విపక్షాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ గ్రాఫ్ అలాగే బీజేపీ గ్రాఫ్, ఈ 2 గ్రాఫ్లు కొద్దిగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే గ్రాఫ్ తగ్గుతుందో అది ఈ వర్గాల వైపు పోలరైజ్ కాలేకపోతూ ఉంది. ఈ ఎందుకు కాలేకపోతుందంటే ఇందులో మంచి నాయకత్వం ఉంది. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ మంచి నాయకుడు, జనసేన పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు, కేజ్రీవాల్ మంచి నాయకుడు, షర్మిల రాజన్న రాజ్యం అని చెప్పి ఆమె ఒక వేలో పోతా ఉంది. వీళ్ళంతా మంచి నాయకులే. అయితే ప్రజల మూడెట్లా ఉందంటే ఇప్పుడు ఆయన నోడగొట్టేటోడు కావాలి వీళ్ళకి అనేది ఉన్నటువంటి ఆలోచన. వాస్తవానికి కూడా ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఇందులో కూడా కొంతమందిని గెలిపియాలి. మీరు ఎందుకు గెలిపియాలంటే ఎప్పుడైతే ఒక ప్రభుత్వం ఇతర పార్టీల మీద ఆధారపడుతుందో, సంకీర్ణ ప్రభుత్వంగా ఉంటుందో అప్పుడే సామాన్యుల లేకపోతే కొన్ని వర్గాల ప్రయోజనాలు నెరవేరుతాయి. సంకీర్ణ ప్రభుత్వమే ఉండాలి. కేసీఆర్ ఏం చేస్తాడు? ఇక ఇంట్లో అన్న గెలవగానే తడుకున గుంజుకునే ఒడిచిపోయా. ఆయనకి 10 కోట్లు 100 కోట్లు ఇచ్చి గుంజుకునే ఒడిచిపోయా. కాబట్టి ప్రజలారా ఈసారి రాజకీయ పార్టీలలో పోటీ చేసే అభ్యర్థులను చూడండి, పార్టీ గుర్తులను కాదు. అట్లనే మంచి ఫలితం వస్తుంది. ఇక మీరు సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎజెండా ఉంది. ఇక్కడ ఈ రాజన్న రాజ్యము, అవినీతి లేని పాలన, బహుజన సమాజానికి అధికారం, ఆ తర్వాత ఇది హెల్త్ అండ్ ఎడ్యుకేషను, ఇవి ఉన్నాయి. ఇక కోదండరామ్ గారి పార్టీ అంటే ఇక అది ముగిసిన అధ్యాయం, అది అయిపోయింది. సో ఇక కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ సింబల్ను చూసి ఓట్లేసేటువంటి పరిస్థితి ఉంటే ఈ దరిద్రం కొనసాగుతుంది. పార్టీ సింబల్ను కాదు. అందుకే కాళోజీ చెప్పిండు, ఏ పార్టీ వాడు కాదు ఏ పార్టీ వాడో చూడు అని చెప్పిండు. అగో ఆ నినాదాన్ని మీరు గుర్తించినన్ని రోజులు మాత్రమే మంచి జరుగుతుంది. సో కేసీఆర్ నోడగొట్టాలి కాబట్టి నీ గెలిపి అన్న, నీ గురించి గెలిపించుకోవా, నీ పిల్లల గురించి గెలిపించుకోవా, నీ తరఫున కొట్లాడేటోని గెలిపించుకోవా, నీ తరఫున మాట్లాడేటోని గెలిపించుకోవా, నీకు ఆపదొస్తే నిలబడేటోని గెలిపించుకోవా. కేసీఆర్ ఓడిపోతే మనకేంది, గెలిస్తే మనకేంది, కాంగ్రెస్ గెలిస్తేంది, బీజేపీ గెలిస్తేంది, ఇంకోటి గెలిస్తేంది. గెలవాల్సింది అల్టిమేట్గా నీ ఓటు గెలవాలి. నువ్వు ఎన్నుకున్నటువంటి నాయకుడు నీ కోసం పనిచేసేటోడేనా, వాడు దొంగనా, ఇదివరకు ఏం చేసిండు అనేది మొత్తం నీ కళ్ళ ముంగట్టుండి ఓటేయాలి. 1000 రూపాయలకు క్వార్టర్ సీసకు ఓట్లు అమ్ముకున్నన్ని రోజులు మన బతుకులు ఇట్లనే ఉంటాయి. ఒక పెద్ద ఆవిడ క్లారిటీ వచ్చింది, ఒక పెద్ద ఆవిడకి ఒక క్లారిటీ వచ్చింది. మీరు చూడండి ఆవిడకు వచ్చినటువంటి క్లారిటీ ఏందో. ఇగో నేను చెప్తాను, పిల్లగాళ్ళకు చదువుకున్న పిల్లగాళ్ళకు నౌకరీ ఇవ్వాలి,
లేనోళ్ళకు ఇల్లు ఇవ్వాలి, ముసలోళ్ళకు పింఛన్ ఇవ్వాలి, ఆడదానికి 500, మగోనికి 500 ఇవ్వాలి, మరి 20 కిలోల బియ్యం ఇవ్వాలి, గాసు నూనె పోయాలి. వాడు పద్ధతి. మళ్ళా ఎక్కడ నీళ్లు కూలిపోయినా ఎవడన్నా పేదోళ్ళు చచ్చినా 2000, 3000 చేతులు పెట్టాలి. వావో 5,000 ఇస్తా, 5 లక్షలు 5 లక్షలు అక్కడ పోయినాయి, ఇంట్లో అక్కడ పోయినాయి. నేను బాత్రూమ్ లాట్రింగ్ కట్టి 2 రూములు కట్టి ఇంటి కూడా రేపలేస్తా అన్నాడు. పోయినాయి అవి పోయినాయా ఇవి పోయినాయా. ఇది ఏం చేసిండు, రాండి రాండి వ్యవసాయదారులు రాండి, మీకు ఎంతెంత పోయిండు రాండి ఇస్తానా రాండి 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 అన్నాడు. వ్యవసాయదారులను బాగు చేసిండు. ఎవరు బాగు చేసిండు? వాళ్ళు ఆయనకే 4 లక్షలు. ఇప్పుడు ఆ పోరగాళ్ళు చదువుకున్న వాళ్ళు పావులో బీడు అవ్వాలు ఇండల్లో వాళ్ళ ఈడ చేసి చదివించాడు. ఇవాళ బజార్లు తిరుగుతాడు. ఇటు వ్యవసాయం చేసుకుంటేవాడు కాకపోయిండు, ఇటు ఉద్యోగాలు వచ్చినోడు కాకపోయిండు. ఏమన్నంటే మందు తాగుదాం అంటారు, చస్తాను. మరి వాడు ఎందుకు ఇగో ఈ పెద్దావిడకు వచ్చిన క్లారిటీ సమాజంలో ప్రతి ఒక్కరికి వస్తే ఈ రాజకీయ పార్టీల ఆటలు డ్రామాలు ఇవేమీ నడవు. ఆమె ఏం చెప్తా ఉంది, రైతు బంధు ఇస్తుందా అని చెప్పి చెట్లకు పుట్టల గుట్టలకు ఇచ్చి వాళ్ళే కొట్టుకపోయారు పైసలు. మన పోరనికి ఉద్యోగం లేదా, ఇటు వ్యవసాయం లేదా, వాడు ఎట్లా బతకాలి, తాగుడుకు అలవాటు అయిపోయిండు, తాగి సస్తానరా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కేసీఆర్ చేసినటువంటి పరిపాలన. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి కదా. ఈ పరిపాలనా విధానాన్ని ఇగో ఈ పెద్దమ్మ అర్థం చేసుకుంది. నేను నిన్న ఒక లైవ్ కిట్ ఒకటి చెక్ చేయడానికి ఒక ప్రాంతానికి నేను సుదర్శన్ అన్న అందరం పోయినాం. పోతే ఆడికి నేను వచ్చినా అని తెలిసి ఒక పెద్ద ఆయన వచ్చిండు. ఒక పెద్ద ఆయన వచ్చి ఏం మాట్లాడుతుంటాడు, గొల్లగూడెం ఉందా, అదే ఊరి పేరేంది, ఒల్లాల కొనుక్కున్నాను. అంటే నేను చిన్నప్పుడే ఇక్కడ వచ్చేసిన. రోజు చూస్తావు వార్తలు? రోజు చూస్తాము, టీవీలలో పెట్టుకో. నేను చెప్పేది కరెక్టే ఉంటేనే కదా అన్న నిన్ను ఇప్పుడు ఆడికెళ్ళి నిన్ను చూడాలని వచ్చింది. నేను 5-6 సార్లు నేను చెప్పేది నీకేం అర్థమవుతుంది చెప్పు. ఏదంటే బీదలను అగ్రగానం చేసి తీసుకున్నది అవన్నీ చెప్తుంటే మాకెంతో సంతోషం. అన్ని వాళ్ళకి ఎదురించి మాట్లాడుతుంటే మాకెంతో సంతోషం అనిపిస్తుంది. అంటే అట్లా మాట్లాడు కరెక్టేనా? కరెక్ట్ ఉండేపటికిన్నయ్యా నిన్ను చూడాలి అని కోరిక. మాదాపురం అంటే నాది కూడా కొంచెం అంత సిక్కుందన్న. ఎప్పుడన్నా నాకు టైం ఇస్తే నీకు వచ్చి ఎప్పుడన్నా వస్తే కలుద్దాం గానీ ఇప్పుడు తీన్మార్మల్లన్న చెప్పేది అంత కరెక్టేనా? అంత కరెక్టేనన్నా. నువ్వు మాట్లాడుతుంటేనే అందరు వీళ్ళకి మింగడానికి ఈయననే రా అన్నట్టుగానే మాట్లాడతారు కానీ ఏమో గిట్లా మాట్లాడుతుండో అని అనరు. రైట్. పెద్ద ఆయన వచ్చినాడికి మేము ఒక లైవ్ కిట్టు సిగ్నల్ లేని ఏరియాలో టెస్ట్ చేయడానికి ఒక ప్రాంతానికి పోయినాం నిన్న మేమంతా. పోతే అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చిండు. ఆయన ఎవరో చెప్పినట్టు కూడా మళ్ళీ వచ్చిండానంటే మేము ఆడ లైవ్ సిగ్నల్ ఆయన వచ్చిండు. వస్తే మీరు ఇట్లనే మాట్లాడాలి సార్, మీరు చెప్తేనే మాకు మొత్తం అర్థమవుతుంది ఇవాళ రాజకీయం అని చెప్తా ఉన్నారు. ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. నేను తీన్మార్మలన్న కోట్లేయమంటలేను. మీ బిడ్డ మీ కొడుకు వాళ్ళ భవిష్యత్తు కోటేయమని చెప్తున్నా. నేను వాళ్ళ భవిష్యత్తు కోటేసుకోండి. 1000 రూపాయలకో 2000 రూపాయలకో క్వార్టర్ సీసకో ఆశపడితే అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పార్టీ సింబల్ను చూసి ఓటేయకండి. పార్టీ సింబల్ను చూసి ఓటేస్తే మన బతుకు ఖతం. ఇగో ఏమైంది, మనం వేసినాం. ఎక్కడి నుంచి మన మాదిగ వాడాల నుంచే పైసలు పంచుడు క్వార్టర్ సీసాలు పంచుడు స్టార్ట్ చేస్తారుగా. ఇగో అలా భూములు గుంజుకోరు. అది దాదాపు 60 ఏళ్ళ కింద మరి ఎస్సీలకు గవర్నమెంట్ ఇచ్చిన భూములు హక్కు. నిజంగా నువ్వు కనుక ఓటు ఆ 1000 రూపాయలని మొఖాన కొట్టి నువ్వు బరాబర్ నిజాయితీగా ఓటేసినంటే నీ భూమి తెర వస్తాడా? పోసుకుంటాడు రాజకీయ నాయకుడు రావాలంటే. పెద్దోళ్ళ భూముల తెరవ ఎందుకు కోరు చెప్పు? ఎందుకంటే వాళ్ళు ఓట్లు అమ్ముకోరు కదా, మనం అమ్ముకుంటాం. ఓటు అనేది చాలా పవిత్రమైంది. దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలంతా చాలా జాగ్రత్తగా వాడాలి. మీరు చూడండి, ఇప్పుడు
ఒక మన ఎస్సీ లైన్లకో మన ఎస్టీ లైన్లకో మన బీసీ లైన్లకో మైనార్టీ ఏడికన్నా పోరి ఒక 500 రూపాయలు ఇచ్చి అమ్మ ఓటు గీ గుర్తుకే అంటే వేస్తపో బిడ్డ అని చెప్తాడు. వేస్తపో కాదు అని ముచ్చట్లేదు, వేస్తపో అంటాడు. ఇదే 500 రూపాయలు తీసుకొని ఓ వెలమ దొరసాని ఇంట్లోకి పోదాం, పోయి అమ్మ ఈ 500 తీసుకొని నాకు ఓటు ఏమందాం, వేస్తుందా బ్రదర్? చెయ్యి ఎవర్రా నువ్వు, నేను ఓటు అమ్ముకుంటారా అంటది. మరి నువ్వెందుకంటలే వీడా? దాని విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి చెప్తా ఉన్నారు. ఈ విలువ నీకు తెలుసు. నీ దగ్గర ఓటు కారెట్ లేకపోతే ఏం చేస్తావు చెప్పు? ఏం అమ్ముకుంటావు? అమ్ముకుంటే అందుకు ఏముంది మన తాన? 5 ఏళ్ళకోసారి ఓటు కారెట్ని అమ్ముకున్నాడే కదా మనం. ప్రజలు మారాలి. ఇంకా చాలా చెప్తా నేను ముందు కానీ రండి. అందుకోసమే పార్టీలను చూసి ఓట్లేయకండి, అభ్యర్థిని చూసేయండి. వస్తుంది రాని, హంగు గవర్నమెంట్ రాని, తప్పేంది? పివి నరసింహారావు నడపలేదా కొలిషన్ గవర్నమెంట్ని 5 సంవత్సరాల పాటు? ఇది కూడా అంతే. అట్లొస్తేనే భయం భక్తి వస్తుంది. ఎప్పుడు ఒక్కనికే మెజారిటీ ఇవ్వద్దు. మీరు కేరళలో ఏం జరుగుతుందో చూడండి.